వేములవాడ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో బుధవారం స్కూల్ ఆడిటోరియంలో మెహందీ దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకున్నారు. విద్యార్థులు సిబ్బంది సమావేశమై సాంప్రదాయ భారతీయ సంస్కృతిని తిలకించారు. వేడుకల్లో క్లిష్టమైన గోరింటాకు డిజైన్లు, మంచి సంగీతం, నృత్య ప్రదర్శనలో పాల్గొన్నారు. భారతీయ వివాహాలు, పండుగల్లో మెహందీ యొక్క ప్రాముఖ్యత గురించి విద్యార్థులకి స్కూల్ కరెస్పాండెంట్ సన్నిధి వెంకటకృష్ణ వివరించారు. విద్యార్థులు వారి చేతులు అందమైన గోరింటాకుతో అలంకరించుకున్నారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో సాంస్కృతిక అవగాహన మరియు వైవిధ్యాన్ని పెంపొందించడానికి ఒక గొప్ప మార్గమని ప్రిన్సిపల్ కళ్యాణ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ శుభోదయం. నా పేరు సజ్జల మిల్ల. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో గోరింటాకు వేడుకలను జరుపుకుంటున్నాము. గోరింటాకును పూర్వకాలంలో గౌరీ ఇంటి ఆకుగా పలికేవారు. కాలక్రమేణా వాడుక వలన గోరింటాకుగా మారింది. పర్వతరాజు పుత్రిక అయిన గౌరీదేవి అనగా పార్వతీదేవి తన చిలకత్తలతో వనంలో ఆడుకుంటూ ఉండగా రజస్వల అవుతుంది. తన రక్తపు బొట్టు నేలను తాకి అందులో నుంచి ఉద్భవించిన చెట్టే గోరింటాకు. ఈ వింతను చూసిన చెలికత్తెలు పర్వతరాజుకు తెలియజేయడానికి వెళ్తారు. వెళ్ళి పర్వతరాజు సతీ సమేతంగా వనంలోకి చేరుకునేలోగా గోరింటాకు చెట్టు ఉద్భవిస్తుంది. ఉద్భవించి పర్వతరాజును సాక్షాత్తు పార్వతీదేవి రౌద్రంతో జన్మించిన నేను ఈ లోకానికి ఎలా ఉపయోగపడతానని అడుగుతుంది. అప్పుడు చిన్నతనంలో ఉన్న గౌరీదేవి తన చేతులతో గోరింటాకు ఆకులను పట్టుకుంటుంది. అప్పుడు తన వేళ్ళు ఎర్రగా కందిపోతాయి. పర్వతరాజు నా కూతురి చేతులు కందిపోయాయని బాధపడుతుండగా గౌరీదేవి నాకేమీ బాధగా లేదు, ఇది నాకు ఎంతో అలంకారాన్ని తెచ్చింది, నాకు ఇది నచ్చింది అని చెబుతుంది. అప్పుడు పర్వతరాజు ఇది భూలోకంపై స్త్రీల అలంకరణతో స్ఫూర్తిగా వర్ధిల్లుతుందని చెప్తాడు. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా పాఠశాలలో గోరింటాకు వేడుకలు జరుపుకుంటున్నాము. గోరింటాకు ఆ సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపం, శ్రీ సౌభాగ్యానికి ఈ గోరింటాకులు మానవ లోకంలో పునాదైంది. అందువల్ల మన పూర్వీకులు ఈ గోరింటాకుకు అన్నంతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చారు. ప్రకృతికి ఇచ్చిన వరం గోరింటాకు ఔషధాలు మొక్కల్లో ప్రధానమైన స్థానంలో ఉన్నది. ధన్యవాదాలు. My name is Bhavati. I am studying 10th class. Today in our school we are celebrating Mehendi festival. Mehendi is a popular Indian culture. Mehendi gives us positive vibes. Mehendi can prevent too much of stress and it keeps body cool. Mehendi is our Indian tradition.